There are two terms, no? One is your economics, another is the economy. What we should study, is it economics or is it economy? Okay, remember, పోటీ పరీక్షలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో వాట్ వీ షుడ్ యాక్చువల్లీ ప్రిపేర్ ఇస్ ఎకానమీ. కానీ మీరు స్కూల్ టైమ్స్ లో చదువుకుంది ఏంటంటే ఎకనామిక్స్. గాట్ మై పాయింట్? స్కూల్లో చదువుకుని ఉంటారు కదా ఎకనామిక్స్ అని. 10th లో సోషల్ స్టడీస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఉందా? తీసేసినారా? ఉందా? ఓకే. సో ఆ సోషల్ స్టడీస్ లో ఏదైతే ఎకనామిక్స్ ఉంటుందో సేమ్ అదే ఎకనామిక్స్ ని ఇక్కడ మనం ఈరోజు చదువుకుంటున్నాం. కానీ ఎకనామిక్స్ అంటే ఇట్ ఈస్ బేసికలీ అ సైంటిఫిక్ ఓరియంటేషన్. ఎకానమీ అంటే సంథింగ్ విచ్ ఇస్ ప్రాక్టికల్. Economy means it is practical. Economics means it is scientific. Okay. So, in practicality, what we will discuss is economy law. We will be discussing the issues and also we will derive some solutions. సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాం. Okay. It's not just the issues discussion. It is the issue with solution base. That is economy. And this is such an important module which you will enjoy. Economy in a subject ni you will enjoy not just during the preparation but after your selection also. మీ సెలెక్షన్ తర్వాత కూడా మీకు పనికొచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఎకానమీ. సెలెక్షన్ తర్వాత మీరు డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో అయితే పోస్టింగ్ ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి డేటా మొత్తం మీరు సేకరించాల్సి ఉంటుంది. ఇట్ ఇస్ ఎకానమీ. ఆ డిస్ట్రిక్ట్ లో పేదరికం ఎంత ఉందో, పావర్టీ ఎంత ఉందో మీరు అంచనా వేయాలి. ఇట్ ఈస్ ఎకానమీ. ఆ డిస్ట్రిక్ట్ లో ఇంజనీరింగ్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో మీరు అంచనా వేయాలి. దట్ ఈస్ ఎకానమీ. ఆ డిస్ట్రిక్ట్ లో అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ మీకు తెలియాలి. దట్ ఈస్ ఎకానమీ. సో పోస్ట్ యువర్ సెలెక్షన్ ఆల్సో సంథింగ్ విచ్ విల్ హెల్ప్ యూ ఇస్ ఎకానమీ. ఆఫ్టర్ యువర్ సెలెక్షన్ nobody will call you, your higher officials will never call you and ask what is Indus Valley civilization. అడుగుతారా? సెలెక్షన్ తర్వాత మీరు డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత మీ ఉన్నతాధికారులు ఫోన్ చేసి సింధు నాగరికత అంటే ఏంటో అడుగుతారా? ఎవ్వరు కూడా అడగరు. ఓకే, నోబడీ విల్ ఆస్క్. సో బట్ సంథింగ్ విచ్ ఇస్ ప్రాక్టికలీ విచ్ విల్ వర్క్ ఆన్ ఇస్ ఎకానమీ.